మండలం పొద్దున్నే 7 గంటలకు మా నాన్న తోట దగ్గరికి వచ్చినాడు. వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసినాడు. నేను ఫోన్ చేసిన 7 గంటలకు. తోట దగ్గరకు ఉండా తోటలోకి ఫోన్ చేస్తా అన్నాడు. తోటలోకి వచ్చి 7:20 నిమిషాలకు నాకు ఫోన్ చేసినాడు. మోటార్లు 2 బాగా అర్థమైనా ఎత్తుకునేది ఇబ్బంది ఏం లేదు, ఆటోలు బాగా పనిచేస్తాయి, నేను రావాలని అంటే వద్దులే నేను కూడా ఇంటికి పోతాను టిఫన్కు అని 7:20కి మాట్లాడినాడు. కర్నూలు అమ్మను పిలిచబోవాలి హాస్పిటల్కు, ఆ రిపోర్ట్లు వచ్చినాయి కనుక్కో అన్నాడు. సార్ కనుక్కుంటాలే, కనుక్కొని ఫోన్ చేస్తాలే అన్నా. మేము మళ్ళీ 12 గంటలకు అట్లా కర్నూలు వాళ్ళకి ఫోన్ చేస్తే రిపోర్ట్ రాలేదన్నారు. ఆ విషయం నాన్న చెప్దాం అనుకుంటే సెల్లు పని చేయలే. సెల్లు పని చేయని పక్షంలో ఇంట్లో ఉంటాడు కదా, ఊరిలో ఉంటే పని చేయదు. సాయంత్రం అట్లా వచ్చినప్పుడు ఆయన ఫోన్ చేస్తాడు కదా నాకు అనుకున్నా. అంతలోపల మా అమ్మ ఫోన్ చేసింది, ఇంటికి రాలేదు భోజనానికి. నేను 2 సార్లు ఫోన్ చేస్తే పని చేయలే, 3-4 సార్లు. ఇంకా నేను ఎండపదన 1:20కి పులివెందుల నుంచి బయలుదేరి వస్తే తోటలోకి 1:50కి వస్తే ఈ విధంగా జరిగింది సార్. పొద్దున్నే మార్నింగ్ ఎన్ని గంటలు జరిగింది అనేది 7:20కి నాతో మాట్లాడినాడు సార్. తర్వాత ఎప్పుడు జరిగింది ఏం జరిగిందని తెలియదు. మాకైతే పక్క తోటల మీద ఫుల్గా అనుమానం అయితే ఉంది సార్. మాకు మళ్ళీ దిగువపల్లి గ్రామంలో ఎటువంటి ఏరియాలోనే మాకు ఎటువంటి పత్యపాతం లేదు, మా జోలికి ఎవరు రారు. ఆ తోట ఈ తోట చేసుకుందామని ఫుల్గా ఉంది సార్. మేమేదో వ్యవసాయం చేసుకుంటాం, మేమే వాళ్ళ ఇంటికి ఎత్తుకొచ్చి ఉంది లేదు, వాళ్ళని అడిగింది. ఎప్పుడున్నా మేము తోటలేరా, మా తోటలో ఉంటాడు ఆ పిల్లోడు. వాళ్ళ తోట ఆటి వరకే, అజ్జీపు వరకే సార్ వాళ్ళ తోట. ఈ గొడవలు అయితే ఈ మధ్య ఏం జరగలేదు సార్. లాస్ట్ ఇయర్ మా తమ్ముడు చనిపోయినప్పుడు మా తమ్ముడు వాళ్ళకి డబ్బులు బాకీ ఉంటే ఆ డబ్బులు ఏదో అప్పులు ఎక్కువ ఉన్నాయని లారీ, అటికాయ లారీ వచ్చిన లారీని ఆపినారు. మీరు డబ్బులు కట్టి కొట్టండి, మీకు చాలా అప్పులు ఉన్నాయంట, మీ అప్పులు ఈ అటికాయల బండి పోతే పాడపల్లి బస్ స్టాండ్ దాటి రాదంటే సరేలే అని బండి 14,000 అమ్మిన బండి ఎనికి పంపించి వాళ్ళ మరుసటి రోజు వాళ్ళకి డబ్బులు కట్టి 3,000 టన్నుకు 3,000 అప్పు తక్కువతో కొట్టుకున్నాం సార్ అటికాయలు. అట్లా చేసినారు. కాకపోతే మాకు ఈ ఊర్లో వెనుక ముందు ఎవరు లేరు సార్. మేము ఉండేది ఒకటే ఫ్యామిలీ, గంగిరెడ్డి కుమారుడు ప్రతాప్ రెడ్డి సార్. ఇద్దరు. వాళ్ళ మీద పూర్తి అనుమానం ఉంది సార్ మాకు. కాకపోతే ఊర్లో జనం అందరూ వచ్చినారు. ఈ విధంగా మా నాన్న జరిగిన తర్వాత వాళ్ళ అన్న కూడా వచ్చినాడు. ఆ పిల్లోడు వాళ్ళ అన్న రాలేదు. అది 11 గంటలకే ఊర్లో పొప్పోల గంగిరెడ్డిని చంపినారని ఆ పిల్లోడే ఊర్లోకి వెళ్ళి చెప్పినాడని జనాలు అన్నారు. జనాలు ప్రత్యేకంగా ఎవరి పేరు అనేది ఎవరు తెలియదు అంటున్నారని నాకు న్యూస్ సార్. ఈ దినము లింగాల పోలీస్ స్టేషన్ పరిధిలో దిగువపల్లి గ్రామంలో ఊరికి వెలుపల ఒక అరటి తోటలో ఒక వ్యక్తిని, ఆయన పేరు గంగిరెడ్డి, వయసు వచ్చి 71 సంవత్సరాలు, ఆ తోటకని వెళ్ళాడు అరటి తోటలో. అక్కడ ఉండగా ఎవరో అతన్ని చంపి గొంతు పైన కూడా నరికినట్లు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. కాబట్టి దీనిపైన వారి కుటుంబ సభ్యులతో మనము ఫిర్యాదు తీసుకొని ఆ ఫిర్యాదు మేరకు బాడీని పోస్ట్మార్టం పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇందులో ఎవరు ఏమి అని చెప్పి తేలితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.